భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటర్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. విక్రమ్-1లో ఆధునిక సాంకేతికతను వినియోగించారు. తేలికైన కార్బన్ కాంపోజిట్, అధునాతన ప్రపల్షన్ ఇందులోని ప్రత్యేకతలు. ప్రధాని మోడీ తన చేతిరాతతో వందే మాతరం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ రాకెట్ శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది. కొద్ది నిమిషాల్లోనే అత్యంత కీలకమైన 3వ దశ అనుకున్న టైమ్ లైన్ ప్రకారమే విజయవంతంగా విడిపోయింది. ఈ ప్రయాణంలో రాకెట్కు అమర్చిన హై రెజల్యూషన్ కెమెరాల ద్వారా అంతరిక్షం నుంచి మన భూమికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. గగనతలం నుంచి నీలిరంగులో మెరుస్తున్న భూగోళం తాలూకు విజువల్స్ స్క్రీన్లపై ప్రత్యక్షమవ్వగానే లాంచ్ కంట్రోల్ సెంటర్లోని శాస్త్రవేత్తలు, గ్యాలరీలోని విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రయోగం విజయవంతం కావడంతో ప్రైవేట్ కంపెనీలకు కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. దీంతో అంతరిక్షంలో కొత్త యుగానికి శ్రీకారం మొదలైంది. చిన్న ఉపగ్రహాలను భూకక్షలోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఈ రాకెట్ను రూపొందించారు. విక్రమ్-1లో ఆధునిక సాంకేతికతను వినియోగించారు. ఈ రాకెట్ ప్రయాణంలో అత్యంత కీలకమైన చివరి 4వ దశ పనితీరు కూడా అద్భుతంగా అనుకున్న రీతిలోనే సాగింది. 3D ప్రింటెడ్ టెక్నాలజీతో రూపొందించిన రామన్ ఇంజిన్లు పక్కాగా పనిచేసి రాకెట్ లక్ష్యం వైపు నడిపించాయి. 4వ దశ ప్రయాణం ముగియగానే ప్లాన్ ప్రకారం రామన్ ఇంజిన్లు విజయవంతంగా ఆగిపోయాయి. ఇంజిన్ కటాఫ్ ప్రక్రియ పక్కాగా జరగడంతో రాకెట్ తన లక్ష్యాన్ని 100% చేరుకుంది. ఇంజిన్ ఆగిపోయిన వెంటనే రాకెట్ మోసుకువెళ్లిన ఉపగ్రహాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి విజయవంతంగా విడిపోయి అంతరిక్షంలోకి ప్రవేశించాయి. అంతరిక్ష వ్యర్థాలను తొలగించే రోబోటిక్ హ్యాండ్ సహా అన్ని పేలోడ్స్ని నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. విక్రమ్-1 ప్రయాణం విజయవంతంగా ముగిసి ఉపగ్రహాలన్నీ కక్షలోకి చేరిన వెంటనే స్కైరూట్ ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్-1 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అని అధికారికంగా ప్రకటించిన వెంటనే స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ్ భరత్ ప్రధాని మోడీకి కాల్ చేసి మాట్లాడారు. దేశీయ సాంకేతికతతో సాధించిన ఈ అపూర్వ ఘనతపై ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ చారిత్రక ఘట్టం దేశ యువతలోని సరికొత్త ఆవిష్కరణల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. అనుకున్న సమయానికంటే ముందుగానే మీ లక్ష్యాలను సాధించారు. ఈ ప్రయోగాన్ని నేను వీక్షించాను. ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ మిషన్ మొదటి అడుగు మాత్రమే. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లాలి అని మోడీ వారిని ప్రశంసించారు. అంతరిక్ష రంగంలో స్వావలంబన సాధించగలమని ప్రపంచానికి చూపించారని కొనియాడారు. ఈ దేశ ఆకాంక్షలను మోసుకువెళ్లటమే కాకుండా యువత కలలకు కొత్త ఆశలు తొడిగారని మెచ్చుకున్నారు. Sir, we are very privileged to hear you. First, your voice after the success. भारत और पूरी टीम, सबसे पहले तो आपको बहुत बहुत बधाई. आपने 2 काम किए हैं. एक तो आसमान में नए पौधे गाड़ दिए हैं और दूसरा जमीन में भी उस रूट्स को आपने मजबूती दी है. मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूं. విక్రమ్-1 ద్వారా ప్రధాని మోడీ స్వయంగా తన చేతితో రాసిన ఒక ప్రత్యేకమైన వందే మాతరం పోస్ట్ కార్డ్ని అంతరిక్షంలోకి పంపించారు. దీంతో పాటు ప్రస్తుత మాజీ ఇస్రో చైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, అంతరిక్ష శాస్త్రవేత్తలతో పాటు స్కైరూట్ ఎక్స్పర్ట్స్, పెట్టుబడిదారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు రాసిన వందలాది శుభాకాంక్షల కార్డులను కూడా ఈ రాకెట్ ద్వారా నింగిలోకి తీసుకువెళ్లారు. దాని గురించి మోడీ వద్ద పవన్ కుమార్ ప్రస్తావించారు. ఆ కార్డుపై వందే మాతరం రాయటానికి గల కారణాలను ఈ సందర్భంగా మోడీ వివరించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశభక్తిని రగిల్చిన ఈ గేయం
150 వసంతాలు పూర్తి చేసుకుంది. కార్డుపై ఆ గేయం పేరు రాయటానికి అది ఒక కారణం కాగా, అది ఎల్లప్పుడూ యువతకు స్ఫూర్తినిచ్చింది. మీరు ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నారు. అలాగే ఉన్నత శిఖరాలు అందుకునేలా ముందుకు ప్రయాణించండి. నేను మీతో ఉంటాను అని పేర్కొన్నారు. ఇప్పటివరకు అంతరిక్ష ప్రయోగాలన్నీ ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రో మాత్రమే చేస్తూ వచ్చేది. కానీ ఈ ప్రయోగంతో పూర్తిస్థాయి ఆర్బిటల్ రాకెట్ను కక్ష్యలోకి పంపే తొలి ప్రైవేట్ స్టార్టప్గా స్కైరూట్ ఏరోస్పేస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 7 అంతస్తుల ఎత్తుగల ఈ రాకెట్ ఎన్నో సాంకేతిక ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంది. బరువు తగ్గించడం కోసం దీన్ని పూర్తిగా బలమైన ఆల్ కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో తయారు చేశారు. 4 దశలుగల ఈ రాకెట్ చివరి దశలో 3D ప్రింటెడ్ టెక్నాలజీతో చేసిన ద్రవ ఇంధన ఇంజిన్లను ఉపయోగించారు. చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో చాలా వేగంగా అంతరిక్షంలోకి పంపడానికి ఈ రాకెట్ ఒక స్పేస్ క్యాబ్ లాగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇది దాదాపు 350 కిలోల బరువున్న శాటిలైట్లను మోసుకు వెళ్లగలదు. 450 కిలోమీటర్ల ఎత్తులోని లో అర్త్ ఆర్బిట్లోకి 350 కిలోల వరకు పేలోడ్లను ప్రవేశపెట్టడం, 60 డిగ్రీల వంపు ఉన్న కక్ష్యలో ఉపగ్రహాలను అమర్చేలా ఈ మిషన్ రూపొందించారు.